మన సూపర్ స్టార్ అభిమానుల గారి కోసం కృష్ణ గారు ఈ టైటిల్తో ఒక సినిమా అనౌన్స్ చేసి ఆగిపోయిన సంగతి కృష్ణ గారి అభిమానుల్లో చాలామందికి తెలుసు, గుర్తుండే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఆ సినిమాకి డైరెక్టర్గా అనౌన్స్ చేయబడ్డారో ఒక కొత్త దర్శకుడు మహేష్ చంద్ర, లేదంటే చంద్ర మహేష్, ఆ తర్వాత కాలంలో ప్రేయస్ రాబే అని ఒక సినిమా తీశారు. అలా పాపులర్ డైరెక్టర్గా కొన్నాళ్ళు వెలుగొందారు. ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పుకొచ్చారు. అది ఏమిటయ్యా అంటే, కృష్ణ గారిని ఈ సినిమాకి మేము ఎలా ఒప్పించాము, ఆ తర్వాత అది ఎలా ఆగిపోయింది అనే దాని గురించి. అంటే ఆ వివరాలు విన్న తర్వాత దీని మీద వివరణ ఇవ్వాల్సింది పరుచూరి బ్రదర్స్. మనం మన పాత వీడియోలో ఒక దాంట్లో కూడా ఉద్దండు అనే ఒక సినిమా పోవడానికి కారణం ఎవరు, పరుచూరి గోపాలకృష్ణ గారు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయనే సమాధానం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి అని అడగడం జరిగింది. మన వీడియోలో వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. బట్ ఈసారి ఈ మాట మాట్లాడింది పెద్ద డైరెక్టరు, అంటే ఒకప్పుడు పేరున్న డైరెక్టరు, ఇప్పుడు కాస్త కూస్త నాకు తెలిసి వయసు ఉంది కాబట్టి డబ్బులు తీసుకొచ్చి ఒక మంచి కథ ఇచ్చి తీరా బాబు అంటే తీసే సత్తా ఉన్న దర్శకుడే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి పరుచూరి గోపాలకృష్ణ గారు, మీరు చెప్పండి, ఈ కృష్ణ గారు సినిమా ఆగిపోవడానికి పరోక్షంగా మీరేమైనా మాట సాయం చేశారా? ఆగిపోవడానికి మాట సాయం ఏంటి అనకండి, ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం అలా ఉన్నది కాబట్టి. అసలు ఈ కథ రామానాయుడు గారు ద్వారా చంద్రమహేష్కి వస్తే ఆఫరు, తనకి నచ్చలేదని పోసాని కృష్ణమురళి గారు తనని ఎలా కన్విన్స్ చేశారు, కన్విన్స్ చేసిన తర్వాత కృష్ణ గారినే ముందు అప్రోచ్ అయ్యి పోసాని కృష్ణమురళి గారి ద్వారా, ఆ తర్వాత రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ కథలో వీళ్ళైతే బాగుంటారు అని కాస్టింగ్ చెప్పి సినిమాకి సెట్ కూడా వేసేసి షెడ్యూల్ కూడా జరగబోతున్న సమయంలో పరుచూరి గోపాలకృష్ణ గారు కృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, అది ఫెయిల్ అయింది, మార్కెట్ లేదు, ఇప్పుడు ఈ సినిమా అంత బాగుండదు అని చెప్పడంతో ఆగిపోయారు అనేది వీరి వివరణ తాలూకు సారాంశం. మన అభిమానం అంటే అదే కదా, కృష్ణ గారికి సంబంధించి ఏ అంశమైనా సరే కూలంకషంగా డీటెయిలింగ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర మనం ఈ ప్రశ్న అడుగుతున్నాం. అయ్యా గోపాలకృష్ణ గారు, పరుచూరి వారి పలుకులకి స్వాగతం, గంట నొక్కండి అని చెప్తారు కదా, దీనికి కూడా కాస్త కూస్త చిన్న ఒక్క 2-3 నిమిషాలన్నా మీ వివరణ ఇవ్వండి, మీ పరుచూరి పలుకులలో, ఓకేనా? లేకపోతే ఏమైంది, మీ మీద పడతారు అందరూ, ఇదిగో ఈయన చేశాడా. ఉద్దండు విషయంలో కూడా ఇలానే జరిగింది అనేది మా పాత వీడియో ఒకటి ఉంది. ఉద్దండు విషయంలో ఏం జరిగిందో మీరు సమాధానం చెబుతారో లేదో, గుర్తుందో లేదో మాకు తెలవదు, కానీ దీనికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వీళ్ళు చెప్తున్న కాలం 1999. ఇది ఎలా గుర్తుందంటే, రామానాయుడు గారు కృష్ణ గారు ఈ క్యారెక్టర్ చేస్తారన్నారు, ఆయన మరి ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, రమ్యకృష్ణతో హీరోయిన్గా ఏదో సినిమా వస్తుంది అన్నారు. అది మానవుడు దానవుడు. ఎందుకంటే దానికన్నా ముందు రమ్యకృష్ణ గారు హీరోయిన్గా అంటే సూపర్ మగుడు 94లో. అప్పుడైతే కృష్ణ గారు అసలు చేసేవాళ్లే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదే కాదు. కానీ ఈ మొత్తం చంద్రమహేష్ గారు చెప్పిన ఇంటర్వ్యూ అయినా చూడండి, లేదంటే మనం చెప్పేదాన్నైనా అర్థం చేసుకోండి. ఒకటి, ఈయన ఎన్నాళ్ళ నుంచో రామానాయుడు గారి దగ్గర ఉన్నారు. సో ఆయన డైరెక్టర్గా చేయాలి అంటే ఆయన ఒక బెంగాలీ సినిమాని చూసి ఇది బాగుంది, దీన్ని నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అని చంద్రమహేష్ గారికి ఆఫరిస్తే చంద్రమహేష్ గారు నసిగారట. నేను చాలా యంగ్స్టర్ని, ఒక మంచి లవ్ స్టోరీ రాద్దాం అనుకున్నాను, తీద్దాం అనుకున్నాను, ఏనేంటి ఇలాంటి సినిమాని తీయమంటున్నాడు అని మదనపడి ఇది వద్దండి అన్నారట. సరేనయ్యా, నేనైతే ఈ సినిమా చేస్తాను, ఇది అయిన తర్వాత నువ్వు ఇంకో డైరెక్ట్ చేయొద్దు కానీ అన్నారట. ఈయన మనసులో రాయబడింది గుండెల్లో, అయ్యో ఇదేంటిది, అది ఎప్పుడు అవ్వాలి, ఇది అయిన తర్వాత నాకు ఇస్తారా లేదా అని. పోసాని కృష్ణమురళి గారు ఈయనకు చాలా క్లోజ్ కాబట్టి అంతకుముందు శివయ్య అనే ఒక సినిమాని ఈయన ద్వారా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆయనకు అవకాశం కలిగింది కాబట్టి వీరిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ ద్వారా పోసాని గారి దగ్గర తన బాధ వ్యక్తం చేస్తే ఆయన చెప్పారట, ఏమని, మీరు ఒప్పుకోండి, ఎందుకంటే ఇకపై మీరు కనుక ఆ సినిమా చేయకపోతే, అంటే రామానాయుడు గారు చెప్పిన సినిమా చేయకపోతే మీరు ఆ కాంపౌండ్లోనే ఉంటారు, కానీ రామానాయుడు గారు తీస్తున్నటువంటి సినిమాకి అసిస్టెంట్గా పనిచేస్తున్నా కూడా
మీకు ఆయనకి గ్యాప్ పెరుగుతుంది. మీరు తర్వాత ఏ కథ చెప్పినా ఆయనకి నచ్చదు. అంటే ఏంటంటే ఒక విధమైనటువంటి అసంతృప్తితో ఉంటారు ఇద్దరు అన్నది ఆయన మాటల సారాంశం. అందుచేత నువ్వు చెయ్యి, నేను చేపిస్తాను, ఆ సినిమా చెయ్యి అని ఒప్పించారట. దీనికి మనం కృష్ణ గారిని తీసుకున్నాము. అంటే ఇది ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ కదా, తల్లిదండ్రులు పిల్లల మీద పగ తెచ్చుకునేది. అంటే ఒక ఓ తండ్రి ఓ తీర్పు అనుకుంటా, మన ఓ తండ్రి తీర్పులాగా ఆ స్టోరీ లాగా ఉండి ఉంటుంది నేను అనుకుంటున్నాను. వాళ్ళేం చెప్పలేదు కానీ, ఆ చంద్రమహేష్ కానీ ఇంటర్వ్యూ చేసిన అతను కానీ, అంటే నీకెందుకు నేను కృష్ణ గారిని ఒప్పిస్తాను కదా అని చెప్పి తీసుకెళ్లారట. వెళ్ళి కృష్ణ గారు మీకు మంచి లాల్చి పైజమా ఉంటుంది, భారతీయుల్లో కమలాసన్లా గెటప్ ఉంటుంది. అంటే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎలా సోపేస్తారు అనేది వీళ్ళిద్దరి మాటల ద్వారా నాకు అర్థమైంది. కృష్ణ గారేమో బోళాశంకరుడు, తన దగ్గరకు వచ్చి నేను చేయకుండా ఎందుకుంటారు, బాగుంది కథ చేద్దాం అన్నారట. పైగా కొత్త డైరెక్టరు అన్నా కూడా ఎక్కడ ఏమాత్రం కొత్త డైరెక్టర్ అన్నా కూడా ఏమాత్రం వెనకంజ వేయకుండా, కృష్ణ గారిలో ఉన్న గొప్పతనం కదా అది, ఓకే చేద్దాం బాగుంది అని. అప్పుడు ఆయన పెయిర్గా విజయశాంతి గారిని తీసుకుందాం అన్నారు. ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పాం కదా మన ఏరియా. అయితే ఇక్కడ ఏంటంటే విజయశాంతి గారు కృష్ణ గారు హీరోయిన్లు అంటే విపరీతమైన క్రేజ్. దానికి తోడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వీళ్ళిద్దరూ అంటే ఒక పెద్ద బ్యానరు, కృష్ణ విజయశాంతి అంటే వాళ్ళ క్యారెక్టర్లను పక్కన పెట్టినాయి. క్రేజ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. అయితే ఆ టైంలో కృష్ణ గారు మానవుడు దానవుడు ఓన్ డైరెక్షన్లో చేశారు. ఆ సినిమా ఫేస్ ఆఫ్కి తెలుగులో ఇంకా చెప్పాలంటే పాత బలే తమ్ముడు, అంతంగా ఇది ఆరంభం, మన రామ్ అండ్ శ్యాము ఇట్లాంటి క్యారెక్టర్లో చేసిన సినిమా లాగా ఉంటుంది. బట్ ఏంటంటే సినిమా తాలూకు కథనం అంత గొప్పగా లేదు. డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూసరు డాక్టర్ బిస్కెట్స్ రమన్నాథ్. అయినా కూడా ఏంటంటే అప్పటికి ఆ కథని తెరకెక్కించిన విధానం కానీ 2 క్యారెక్టర్లు కృష్ణ గారే చేయడంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా. ఇది ఒక వైపు జరిగిన విషయం. ఈ సినిమాని దృష్టిలో పెట్టుకుని రామానాయుడు గారు కృష్ణ గారు ఇంకా హీరోగా చేస్తున్నారు కదా, ఇట్లాంటి క్యారెక్టర్లు ఎట్లా చేస్తారు అన్నారట. ఇది పోసాని కృష్ణమురళి గారు, చంద్రమహేష్ గారు కృష్ణ గారిని ఒప్పించి, రామానాయుడు గారికి తెలియకుండానే ఒప్పించి సైలెంట్గా రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఓకే సార్ చంద్రమహేష్ చేస్తాడంటే, మరి అంతకుముందు చేయను అన్నాడు కదయా అంటే అతనికి తెలియదు అంటే ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరిగి ఉంటుందంటే చంద్రమహేష్ గారు అది అంటే మీరు అన్న తర్వాత నేను ఆలోచనలో పడ్డాను సార్, తర్వాత మురళిని కూడా అడిగాను, ఆయన కూడా ఓకే చేద్దుగానే అన్నారు, ఇట్లా కన్విన్స్ అయ్యామని ఏదో చెప్పుకుంటారు. ఓకే కథ ఓకే అయింది. కృష్ణ గారితో మరి మాట్లాడిస్తారా అంటే మేము మాట్లాడేస్తాం ఒప్పిస్తామని చెప్పేసి ఒప్పించామని చెప్తారు. విజయశాంతి గారిని ఓకే చేశారన్నారు. ఇది 99లో జరిగింది. 97లో ఒసే రాములమ్మ అని ఒక సూపర్ హిట్ సినిమా వచ్చింది, అద్భుతమైన సినిమా, సంవత్సరం ఆడిన సినిమా. దాని తర్వాత విజయశాంతి గారి ఆ రౌడీ దర్బార్లు కానీ అడవి తల్లి కానీ ఇట్లాంటివి వస్తున్నాయి పోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఓకే అయింది. సో క్రేజ్ పరంగా ఎక్కడ తగ్గేది లేదు. ఇలా జరుగుతున్నప్పుడు రామానాయుడు గారు ఏదో సినిమా షూటింగ్ సంబంధించి వేరే చోట ఉన్నారు. అక్కడ ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయింది. కృష్ణ గారికి మానవుడు దానవుడు 4 వారాలు ఆడింది. మొదటి 2 వారాలు ఇది హిట్ ఆఫ్ ఫ్లాపా చెప్పలేని పరిస్థితి. దానికి సంబంధించి మీకు ఇంకా బాగా గుర్తుంటే అప్పుడు 2-3 ఛానల్సే ఉన్నాయి. జెమినీలో మనకి ఈ జోగి బ్రదర్స్ వచ్చి ప్రతి సినిమా రిలీజ్ అయిన దాని మీద వాళ్ళ కామెంట్ చెప్పేవాళ్ళు. దాంట్లో మానవుడు దానవుడు టైటిల్కి తగ్గట్టే ఇది మానవుడా దానవుడా అనేది తెలియట్లేదు, ఇంకొక 2 వారాలు పోవాలి అనే ఒక కామెంట్ కూడా చేశారు. అంటే కృష్ణ గారి క్రేజ్ పరంగా, కలెక్షన్స్ పరంగా, అభిమానుల సత్తా పరంగా ఎక్కడ దగ్గర సినిమా కథనం బోరు కొట్టి పోయింది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత సుల్తాను, రవణ, రాజకుమారుడు ఇంకా చాలా సినిమాలు వచ్చింది కృష్ణ గారికి. సంభవం ఈ సినిమా వచ్చిన తర్వాత సంభవం, వైభవం సోలో హీరోగా వచ్చింది, చంద్రవంశం వచ్చింది ఇంకా తర్వాత కూడా. ఇలా ఉన్న తరుణంలో ఈయన పరుసూరు గోపాలకృష్ణ గారు వెళ్ళి కృష్ణ గారికి మార్కెట్ లేదు అని అలా చెప్తారు. అది విని ఆలోచనలో పడి చంద్రమహేష్ ఇది వద్దయ్యా మనం వేరే కథ చేద్దాము అంటే, మరి అదేంటి సార్ అది ఎట్లా అంటే పరుసూరు గోపాలకృష్ణ కూడా ఇలా చెప్పారు,
నేను వచ్చిన తర్వాత మాట్లాడుతాను అన్నారు. అక్కడ ఈ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చంద్రమహేష్ని అడిగారు, మరి ఒక షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు, కృష్ణ గారి టైటిల్ అనౌన్స్ చేశారు, అలాంటప్పుడు కృష్ణ గారి ఫీలింగ్ ఏంటి అన్నారు. మేము వెళ్ళాము ఇద్దరము, మురళి నేను వెళ్తే కృష్ణ గారు సర్లే దాన్నే ఉంది, ఓకే ఆల్ ద బెస్ట్, వేరే సినిమా చేస్తున్నావా అన్నారు. ఇక్కడ కృష్ణ గారి గొప్పతనం బయటపడిందే లేదు. ఇదే ఇంకో హీరో అయితే ఎంత నానాయాగి చేసేవాళ్ళు. ఇది నాకు అనిపించింది. కృష్ణ గారు దేవుడు అనేది చాలా రొటీన్గా అందరి నోట వినే మాట మరి అలాంటి కృష్ణ గారుకి మార్కెట్ లేదని ఈ గోపాలకృష్ణ గారు ఎలా చెప్పారు? మార్కెట్ అంటే ఒక సినిమా పోతే మరి రవణలో ఒక క్యారెక్టర్ ఎలా చేసుకున్నారు, రాజకుమారులో ఒక క్యారెక్టర్ ఎలా చేయించారు, సుల్తాన్లో ఎలా వచ్చింది, చంద్రవంశం అని ఒక కన్నడ రీమేక్ని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా చేయించారు. అదే సురేష్ ప్రొడక్షన్స్లో 2008లో బలాదూర్ అనే ఒక సినిమా వచ్చింది. రవితేజ హీరో, కృష్ణ గారు ఒక పాత్ర, చంద్రమోహన్, అనుష్క వీళ్ళందరూ ఉంటారు. అంటే సురేష్ ప్రొడక్షన్స్తో కృష్ణ గారికి ఉన్న అనుబంధం ఏమి ఈ సినిమా చేయకపోతే పోలా, పరశూరు బ్రదర్స్కి పోలా. కానీ ఈ పరశూరు బ్రదర్స్ తాలూకు వ్యవహారం ఏంటి ఇక్కడ? నేను వాళ్ళని తప్పు పట్టట్లా, ఇందులో ఏంటి మీ వివరణ ఏంటి అని అడుగుతున్నాను. వాళ్ళ దాకా ఈ వీడియో వెళ్ళి వాళ్ళు ఇవ్వగలిగితే సంతోషం. లేదనుకోండి ఈ మచ్చ ఇలా ఉండిపోతుంది. మధ్యలో ఏ నెల కృష్ణ గారికి మార్కెట్ లేదంట అన్నాడంట. కృష్ణ గారికి మార్కెట్ లేదనేది ఎలా చెప్తారు? అంత సిల్లీగా మాట్లాడతారు. ఆ మానవుడు దానవుడు తర్వాతే కనీసం ఒక 15-20 సినిమాలు వచ్చినాయి కదా ఆగకుండా. సీతారాం నెహ్రూ అనే గుంటూరు కుర్రాడు శివనాగు అని ఒక రైటర్ డైరెక్టర్గా చేసిన సినిమా కూడా వచ్చింది సోలోగా. ఆ వంశీ అనే ఒక సినిమా వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ చేసినప్పుడే. ఇది అభిమానుల తాలూకు, దీన్ని ఏమంటారు, ఆక్రోశం అంటారా, రోషం అంటారా, ఆగ్రహం అంటారా, విమర్శలు అంటారా, అదానండి. ఇది నేను చెప్పదలిచింది. కాబట్టి మాకు ఎన్టీఆర్ కృష్ణ గారు 2 కళ్ళు. ఆ రోజునే కృష్ణ గారు లేకపోతే నేను మద్రాసులో ఉండేవాడిని కాదు. ఇలా చెప్పడం కాదు సార్, మీ మీద ఏదైనా వచ్చినప్పుడు తప్ప ఒప్ప. రామానాయుడు గారికి తెలియని మార్కెట్ ఏం కాదు కదా అక్కడ. పోనీ వీళ్ళన్నట్టు ఆ తర్వాత ఏమన్నా రామానాయుడు గారు అద్భుతమైన బ్లాక్ బస్టర్లు తీశారా అంటే ఫ్లాప్ సినిమాలే. ఒక మల్లీశ్వరి, మధుమాసం హిట్ ఫ్లాప్ తెలియదు కానీ నాకు నచ్చిన సినిమా ఈ మల్లీశ్వరి, విజయభాస్కర్. అది నేను చెప్పదలిచింది. కృష్ణ గారు అనే టైటిల్ అనౌన్స్ చేసి సూపర్ హిట్లో శివరంజని మళ్ళీ వచ్చిందో లేదో కూడా గుర్తులేదు నాకు అప్పటికి. అంటే ఒకసారి ఆగిపోయింది కదా, మళ్ళీ వచ్చింది మేఘ సందేశం పేరుతోనే ఏవో. ఆ టైటిల్ చూసి అరే నిజంగానే భలే ఉంది టైటిల్, మళ్ళీ వస్తే బాగుండు అనుకున్నాను. అంటే అభిమానులకి వాళ్ళ హీరోలకు సంబంధించి ప్రతి చిన్న ఐటెం కూడా ఎలా గుర్తుండిపోతుంది అనడానికి ఈ వీడియో ఉదాహరణగా తీసుకోండి. బాయ్.